సువార్త మూయబడక మునిపే మనం సువార్త చేసేయాలి. ఈ సువార్త వాక్యమే కరువగును. డీజిల్ కరువు అయిందంట. ఏంటో అసలు నాకైతే అర్థం కావట్లేదు. రేపు గనక ఎవడన్నా డీజిల్ కరువు అయింది అన్నాడా, మీ పెట్రోల్ బంకు సీజ్ చేస్తామని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళేమైనా తక్కువ వాళ్ళేంటి, అట్టగట్టగా అంటారు. ఇక్కడ మనం వెళ్ళేవారు అంత తేలిగ్గా మేము చూపిస్తామేంటి లేదంటున్నారు. ఏ రూల్ చూసినా అట్లాగే నడుస్తుంది. నేను ఇవాళ 5-6 పెట్రోల్ బంకులు తిరిగా, ఎక్కడ లేదు. మరి రేపైనా ఇస్తే బాగుండు. ఎవరో అన్నారు, అయ్యో పెట్రోల్ అయిపోయిందంటంలోనే మనమే గుర్తొచ్చాడు. మరి తిరిగేదే మనమేగా. హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ ఆన్ ద వీల్స్. జీవితంలో సగం భాగం చక్రాల మీద నడుస్తుంది మనకి, ఏమండి? లేకపోతే ఎట్లా? సరే, డీజిల్ అయిపోతే తర్వాత సంగతి. సువార్త అయిపోయే రోజులు రాబోతున్నాయంట. ఈ సువార్తము వాక్యమే కరువగును. ఈ సువార్తము వాక్యమే మూత ఏకముందే చేసేయండి సువార్త. ఆమేన్. ఏ రోజు ఎట్లా ఉంటుందో మనకు కూడా తెలియట్లా, ముంచుకొస్తున్నట్లుగా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే. ఏ మూలకి వెళ్ళినా అనిపించలా మీకు వచ్చేటప్పుడు? ఇప్పుడే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. అక్కోళ్ళందరూ, ఒక ఆయన అన్నాడు నన్ను మీసాల కన్నా రంగేసుకోమని. మీసాలు కాదు కానీ విగ్గు పెట్టుకోవాలని ఉందన్నా. నేను ఎక్కిరించాను అనుకున్నాడు ఆయన. ఎక్కిరించడం కాదు, నిజమే. ఈ మధ్య నాకు విగ్గులు తయారు చేసే ఒక పెద్ద ఆయన పరిచయం అయ్యాడు. 800 మంది ఆయన కింద పనిచేస్తున్నారు. మామూలు సంగతి ఏం కాదు. ఆయనకు వచ్చిన ఆదాయంలో సగం దేవుని పనికిస్తున్నాడు. హల్లెలూయ. 24 దేశాలకు విగ్గులు చేసి పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. విగ్గు ఎందుకంటే నా బట్టతలను కవర్ చేయడానికి కాదు, నాకు కోరిక ఉంది ఎప్పటి నుంచో, మారు వేషంలో వెళ్ళి సువార్త చేయాలని. కుప్పలేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మామూలుగా అనుకోమో మన పరిశుద్ధరాజు గారు రా అంటారుగా, అది ఉందనుకో అనరేక కొంచెం అంటే మొవలోనే కాదు, కొంచెం దూరాలకు పోయి, కొంచెం అటు పోయి కారు వేసుకుని సూట్ వేసుకుని బూట్ వేసుకుని వెళ్తే కాకుండా ఊరికే పొలాలు అమ్మడబడి అక్కడ కూడా వాక్యం వింటారు. మీరు ఎప్పుడు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, సువార్తకు సొంత శక్తి ఉంది. మీరు సువార్త ఊరికి విత్తనం వేస్తే చాలు, దానికదే మొలుస్తుంది. స్తోత్రం. యేసయ్య సంచరిస్తున్నాడంట. సంచరించుచు దేనిగుండా? ఎరికోగుండా. ఎరికో అనేది నామవాచకం. దాని గుండా అనే దాని అంటే సర్వనామం. దేనికి బదులుగా వాడాడు? నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. నౌన్, ప్రొనౌన్. గోయింగ్ త్రూ ఇట్. ఇట్ అంటే ఏంటి అక్కడ? ప్రొనౌన్. ఓకేనా? సరే. దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును. సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అని ఉంది ఇంగ్లీష్లో. సుంకము అంటే ఏంటి చెప్పండి? ట్యాక్స్. గుత్తదారుడు ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైనా. ఈ ఇన్కమ్ ట్యాక్స్ బ్యాచ్ అంతా అప్పుడు ధనవంతులే, ఇప్పుడు ధనవంతులే గారు. అదే నేనేమంటున్నా బాబు, ఫేస్బుక్ లో ఉన్నా. ఇన్కమ్ ట్యాక్స్ మా అల్లుడు గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి అన్నాడు అనుకో వచ్చి, ఓహో లైన్ కుదిరినట్టే అని వీళ్ళకి అర్థమైపోద్ది. అమ్మాయికి వచ్చిన సంబంధం ఇన్కమ్ ట్యాక్స్ లో పెద్ద ఆఫీసర్ అన్నారనుకోండి, ఇక
ఇకేం అడగరు. నువ్వు అట్టుండు, నువ్వు మాట్లాడమాకరా, చెడగొట్టమాకరా బాబు అని వాళ్ళ నోరు నొక్కేస్తారు. అంటే అందులో యోగ్యులు లేరని నేను చెప్పట్లేదు. అందులో కూడా మాకు పైసాతో పని లేదు, ప్రభు ఉంటే చాలు అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మనోడు ఉన్నాడే ఇక్కడ, జక్కయ్య గారు, ఆల్రెడీ ధనవంతుడంట. కారణం ఏంటి? ట్యాక్స్ కలెక్షన్. స్తోత్రం. అయ్యా 1/2 కోటి కట్టాలి, మరి నువ్వేంటో చూసుకో, కడతావా లేకపోతే ఏమన్నా కొంచెం అటు వచ్చి ఒకసారి నన్ను కలిసి వెళ్తావా అంటాడు. ఇక ఆయన ఏం చేస్తాడు? 1/2 కోటి ఎక్కడిదేంట్రా బాబు, ఊరంతా అమ్మినా కానీ నా వల్ల కాదయ్యా అని అటు వస్తాలే అంటాడు. ఎట్లన్నా కానీ మొత్తానికి లైన్ అయిపోయాడు. అదంతా ఓ చోట పోగేశాడంట. కానీ అతనికి నెమ్మది లేదని నేను అనుకుంటున్నా. అక్రమ ధనం ఉన్నవానికి ఎవనికి కూడా నెమ్మది ఉండదు. అక్రమంగా సంపాదించేవాడు ఎవడు కూడా ఆరోగ్యంగా ఉండలేడు. అక్రమ సంపాదన నిన్ను అన్ని అరిష్టాలకు దారి తీస్తుంది, గురి చేస్తుందని ప్రభువుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి వారి కొరకే యేసయ్య సంచరిస్తున్నాడు.